హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు నేను 5th క్లాసు 6వ పాఠం అయితే పెడుతున్నాను, పెన్నేటి పాట. మనమైతే ఫస్ట్ 5 లెసన్స్ చూసుకున్నామండి. మనకు మొత్తం 10 పాఠాలు ఉన్నాయి. పెన్నేటి పాటకు ఇతివృత్తం వచ్చి పర్యావరణం అండి, ప్రక్రియ వచ్చి పాట. లెసన్ చదువుదాం. పెన్నేటి పాట కవి పరిచయం వచ్చి విద్వాన్ విశ్వం గారండి. విద్వాన్ విశ్వం కవి, కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువాదించారు. పెన్నేటి పాట విలాసిని, రాతలు గీతలు మొదలైనవి వీరి రచనల్లో కొన్ని. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నాం. మనకి పద్యం రూపంలో ఉందండి. ప్రక్రియ వచ్చి ప్రక్రియ చూడండి. పాట రూపంలో ఉంది లెసను. ఇతివృత్తం వచ్చి పర్యావరణం గురించి తెలియజేస్తుంది ఈ లెసన్ అనమాట. ప్రక్రియ వచ్చి పాట రూపంలో ఉంది. చూడండి, చదువుతాను. ఇదిగోనండి పెన్నేటి పాట. ప్రక్రియ పాట, ఇతివృత్తం వచ్చి పర్యావరణం. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతునింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఏది పెన్న ఏది పినాకిని, ఇదే పెన్న ఇదే పినాకిని. ఏది నీరు ఏది హోరు ఏటి నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాలు. అదే పెన్న నిదానించునడు, విదారించునెదన్ వట్టి ఎడారి తమ్ముడు. కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్క సమున మిగులెల్ల దాచి, పెన్న పండుకొని నీ నేల దిన్నె మీద. ఈ ఏటి నీటిలో క్రమ్మదనము లూరుచుండు, దోసిట నొక్కుమారు పుక్కిలించిన చాలు. నీ పుట్టువునకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు. ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. చూడండి, పిక్చర్ చూడండి. పెన్నా నది అనమాట, ఎండిపోయింది. ఈవిడ బాధపడుతుంది. చూడండి, దీనికైతే మనకి సారాంశం ఇవ్వలేదు. ఈ నీరు కొంచెం నోట్లో వేసుకుంటే చాలు జన్మ ధన్యం అవుతుంది, ఎందుకు ఇలా ఎండిపోయిందో అని తెలియజేస్తుంది. మనకైతే సారాంశం ఇవ్వలేదండి. ఇక్కడ మనకి అర్థాలు ఇచ్చారు. హోరు శబ్దం, నిదానించు నెమ్మదిగా, జాలు ప్రవాహం, విదారించు చీల్చుకుంటూ, యద హృదయం, బొక్కసం ధనాగారం, నాళ్ళు రోజులు ప్రాంతాలు, కంజర ఒక రకమైన వాయిద్యం. చూడండి, ప్రతి లెసన్కి చివరన ఒకటి చదువుదామని ఒక చిన్న స్టోరీ ఇస్తారు. మనకి పెన్నేటి పాటకి ఇది ఇచ్చారనమాట. 3 చేపలు. ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. అందులో ఒక దాని పేరు దీర్ఘదర్శి, మరొక దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు, ఇంకొక దాని పేరు దీర్ఘసూత్రుడు. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవి కాలం సమీపించి ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెంటితోనూ, ఈ మడుగు చాలా చిన్నది, వేసవిలో ఎండిపోతుంది కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం అంది. ఇది విని ప్రాప్తకాలజ్ఞుడు, వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా? ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది, ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళడం మంచిది కాదు అంది. ఇది విని దీర్ఘసూత్రుడు, మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది, అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడి నుండి కదలడం మంచిది కాదు అంది. దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు. వేసవిలో ఇక్కడ ఉండడం అపాయకరమని అనుకుంది. దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్లకాలువల్లో ప్రవేశించింది. అక్కడి నుంచి పెద్ద కాలువలోకి, దానిలో నుండి సముద్రంలో ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది.
అక్కడ నిశ్చితంగా గడపసాగింది. ఇంతలోనే వేసవికాలం రానే వచ్చింది. ఒక్కొక్క చెరువు ఎండిపోసాగింది. మరికొన్ని రోజులకు మడుగు దగ్గరికి వలలు పట్టుకొని జాలరులు వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జాలార్లకు దొరికిపోయాయి. దొరికిన చేపలన్నింటినీ వారు ఒక తాడుకు గుచ్చసాగారు. అది చూచి ప్రాప్తకాలజ్ఞుడు, అయ్యో పెద్ద చిక్కు వచ్చింది, ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించింది. ఇంతలో చేపలు గుచ్చిన తాడుతో అక్కడికి ఒక జాలారి వచ్చాడు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు, నేనిప్పుడు ఆ తాడుని నోటితో కరచి పట్టుకుంటా, జాలారి నన్ను చూచి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా అని అనుకుని అలాగే చేసింది. ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్న దీర్ఘసూత్రుని జాలరి పట్టుకొని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు. ఆ మడుగులోని చేపలన్నింటినీ పట్టుకున్న జాలార్లు ఇళ్లకు బయలుదేరారు. వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది. బురదతో ఉన్న చేపలన్నీ కడగడానికి జాలార్లు కాలువలోకి దిగారు. ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే ఆ తాడును వదిలిపెట్టి జాలార్లకు అందకుండా కాలువలో మునిగి తప్పించుకుంది. చూసారా, ఆపద వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది. సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది. మందబుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు తన ప్రాణాలను పోగొట్టుకుంది. చూడండి, ఇక్కడ చిన్న కవి పరిచయం ఇచ్చారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, 23/4/1891, 25/2/1961. తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తుగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు, నవలాకారులు, నాటకకర్త. ఎన్నో చిన్న కథల సంపుటాలు వెలువరించారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనము వంటి నవలలు రచించారు. అనుభవాలు, జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అనుభవాలు, జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అయిపోయిందండి 6వ పాఠం. ఇప్పుడు మనకి 7వ పాఠం పద్యరత్నాలు అయితే ఇచ్చారు. శతక పద్యాలు ఉంటాయండి ఇందులోని. నెక్స్ట్ వీడియోలో పద్యాలన్నీ చదివి భావాలు పెడతానండి. మనకి 2 లైన్స్ ఇచ్చి 1 లైన్ అడుగుతారు. అలా కూడా క్వశ్చన్స్ ఫామ్ చేస్తారనమాట. అర్థాలు అవి చదువుతాను నెక్స్ట్ లెసన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.